మైనస్ ఉంది అతని దగ్గర. కానీ ప్రజల ఆకాంక్ష 29 గ్రామాల 1,00,000 ఎకరాలకి పరిమితం కావాలని కాదు. ఒక బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తో పోటీ పడే నగరం మాకు అక్కర్లేదు. కేవలం ఒక మంగళగిరి మున్సిపాలిటీ స్థాయిలో ఉండాలని జనం కోరుకుంటున్నారు రాజధాని. ముందు బాబు అది పూర్తి చేయనీరా, ఆ తర్వాత ఎట్ట సస్తే ఏంటి అనుకుంటున్నారు. అంటే ఏంటి, జగన్ పూర్తి చేయలేకపోయాడు కాబట్టి అది బాబుకి తెచ్చింది. ఇంకొక పాయింట్ ఏంటంటే, జగన్ కి బాబుకి ఒక తేడాని ఇక్కడ సరైన అంచనా వేయలేకపోతున్నారు. బాబు వయసు ఇక్కడతో ఆయన 100 ఏళ్ళు ఉన్నా ఉండదు. నెక్స్ట్ ఆయన తర్వాత ఆయన వారసులు వస్తారు. జగన్ రాజకీయం ఇంకో 30 ఏళ్ళు ఉంటుంది. ఓడొచ్చు, గెలవచ్చు. కంటిన్యూగా గెలుస్తాడని చెప్పను, కంటిన్యూగా ఓడతాడని చెప్పలేము. ఇప్పుడు చంద్రబాబు గారు 2 సార్లు ఓడారు, 2004లో. ఈయన కూడా మేము రేపు పొద్దున ఓడిపోవచ్చేమో. ఎందుకంటే ఇట్లాంటి ఇష్యూస్ లో సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు కాబట్టి ఓడిపోవచ్చేమో. ఎందుకంటే అప్పటికి ఇంకా పూర్తి కాదు రాజధాని, పూర్తి కాలేదు కాబట్టి మేమే ఉండాలని వీళ్ళు చెప్పచ్చు, దానికి ఒప్పుకోవచ్చు జనం. తద్వారా ఇతను ఓడిపోవచ్చు. కానీ ఇతని ఆలోచన ఏంటి, నెక్స్ట్ 30 ఏళ్ళు ఉంటుంది. 30 ఏళ్ల పాటు అదే ప్లేస్ మీదనే ఖర్చు పెట్టాలి. నువ్వు ఇంకేం చేయడానికి లేదు. ఇప్పుడు సంక్షేమాలు ఆపారు కాబట్టి రోడ్లు వేస్తున్నారు. ఇదివరకు రాజధానికే ఖర్చు సరిపోయింది, సంక్షేమాలు ఆపేశారు కదా. ఇప్పుడు రేపు సంక్షేమం అతను ఖర్చు పెట్టాల్సిందే. ఎందుకంటే చంద్రబాబుని ఈ అభివృద్ధి లేకపోతే ఈ మౌలిక సదుపాయాల రూట్లో చూస్తే సంక్షేమ విషయంలో అతను చూస్తున్నారు. ఆ సంక్షేమం వైపు చూసేటటువంటి